హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి విడే. సో, ఈరోజు ఒక పేషెంట్ టెస్టిమోనియల్ నేను మీకు ప్రజెంట్ చేయబోతున్నాను. చాలా చాలా యూనిక్ కేసు. సో, అందుకనే ఈ మధ్య ఎక్కువగా చాలా సక్సెస్ స్టోరీస్ వస్తున్నప్పటికీ నేను టెస్టిమోనియల్స్ తీసుకోవట్లేదు. బట్ ఈ కేసు యొక్క టెస్టిమోనియల్ మాత్రం నేను తీసుకున్నాను. సో, బేసికల్లీ ఏంటంటే ఆ టెస్టిమోనియల్ డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందు రేపు జరగబోయే వర్క్‌షాప్ గురించి నేను ఫస్ట్ చెప్తాను. రేపు మన వర్క్‌షాప్ ఉండబోతుంది. ఎక్కడ అంటే సాయి గ్రాండ్ కన్వెన్షన్ ఏసీ హాల్. సాయి గ్రాండ్ కన్వెన్షన్ ఏసీ హాల్. అడ్రస్ ఎక్కడంటే రాయల్ ఓక్ ఫర్నిచర్ షాప్ ఆపోజిట్ చక్రీపురం రోడ్, నాగరం, సికింద్రాబాద్. సో మీకు ఎనీవే ఈ అడ్రస్ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో ఆ అడ్రస్కి మీరు రేపు మార్నింగ్ 9:30కి రావాల్సి ఉంటుంది. అక్కడ 9:30 to 1:30 ఈవెంట్ ఉంటుంది. అండ్ అక్కడే సప్లిమెంట్స్ సేల్ ఉంటుంది. సప్లిమెంట్ సేల్ డిస్కౌంట్లో ఉంటుంది. ఈ ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ రాదు. సో వర్క్షాప్ దగ్గర మేము చాలా మంచి డిస్కౌంట్లో సప్లిమెంట్ సేల్ చేస్తూ ఉంటాం. అండ్ మేము వెల్నెస్ సెంటర్ స్టార్ట్ చేయబోతున్నాము. ఆ వెల్నెస్ సెంటర్కి సంబంధించి ఏ సర్వీసెస్ ఉంటాయి, ఎలా ఉంటాయి, వాటి ప్రైసెస్ ఎలా ఉంటాయి, మేము ఏ విధంగా మీకు డైట్ ప్రొవైడ్ చేయబోతున్నాం, అన్నీ కూడా డీటెయిల్డ్గా ఆ వర్క్షాప్లో చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా మేము చాలామంది అడుగుతుంటారు, హాస్టల్లో ఉండేవాళ్ళు, హైదరాబాద్లో ఉన్నవాళ్ళు, మాకు డైట్ ప్రొవైడ్ చేయండి, అంటే డైట్ వాళ్ళ ఇంటికి ప్రొవైడ్ చేయండి అని చాలాసార్లు అడుగుతూ ఉన్నారు. ఇంతకాలం అది కుదరలేదు. బట్ అది కూడా మేము ఆప్షన్ ఇస్తున్నాం. అంటే ఎవరన్నా సరే ఫోన్లో ఆర్డర్ ఇచ్చి కావాలంటే ఫుడ్ని ఇంటికి తెప్పించుకోవచ్చు, హైదరాబాద్లో ఉన్నవాళ్ళు. సో అది కూడా స్టార్ట్ అవ్వబోతుంది. అది చాలామందికి నాకు తెలిసే గుడ్ న్యూస్ అది. అయితే ఈరోజు టెస్టిమోనియల్ విషయానికి వద్దాము. ఇక్కడ ఒక చిన్న పాప 4 years, జస్ట్ 4 years. ఆ పాపకి నెఫ్రోటిక్ సిండ్రోమ్ అనే ఒక డిసీజ్ వచ్చింది. ఇదేంటంటే కిడ్నీకి సంబంధించిన డిసీజ్. కిడ్నీ అలా డ్యామేజ్ అయిపోతుంటుంది, సెల్ఫ్ డ్యామేజింగ్ అనమాట. యూరిన్లో ప్రోటీన్ చాలా లీక్ అయిపోతుంటుంది. అంటే ఓన్లీ కిడ్నీ డ్యామేజ్ అవ్వడం అంటే కిడ్నీ ఒకటే డ్యామేజ్ అవ్వడం కాదు, కంప్లీట్ బాడీలో ఆర్గాన్స్ అన్నీ డ్యామేజ్ అవుతాయి కిడ్నీ డ్యామేజ్ అయితే. సో 4 yearsకి ఇలాంటి డిసీజ్, చాలా ప్రాణాంతకమైన డిసీజ్ వచ్చినప్పుడు పేరెంట్స్ ఎంత బాధపడి ఉంటుందో మీరు ఆలోచించండి. వాళ్ళు ఫస్ట్ ఆబ్వియస్లీ ఎవరైనా సరే వెళ్ళేది ఏంటి, ఇంగ్లీష్ మెడిసిన్, అలోపతిక్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు డైరెక్ట్ స్టెరాయిడ్స్ ఇవ్వడం జరిగింది. ఓమ్నా కటిల్ స్టెరాయిడ్ 20 mg 30 mg. దగ్గు వస్తుంది, దగ్గమ్మ, ఏం పర్లేదు, ఆపుకోవద్దు. 20 mg 30 mg అలా పెంచుకుంటూ వెళ్ళేది స్టెరాయిడ్ని. సో 20 mg డోసేజ్లో ఉన్నప్పుడు కూడా ఆ అమ్మాయికి ఫ్లేరప్స్ రావడం, అన్ని రకాల సిమ్టమ్స్ ఉండడం జరిగింది. సో అలా ఎక్కడి దాకా పెంచుకుంటూ పోతారు స్టెరాయిడ్ని. చిన్న పాప, 4 years పాప, ఎదగాల్సిన వయసు, గ్రోత్. స్టెరాయిడ్ తీసుకుంటే గ్రోత్ ఉండదు. స్టెరాయిడ్ ఎముకల్ని మొత్తం తినేస్తుంటుంది. పెద్దవాళ్ళలోనే స్టెరాయిడ్స్ వాడినప్పుడు ఎముకలు తినడం వల్ల వాళ్ళ హిప్లు మొత్తం నాశనం అయిపోయి ఏవియన్ లాంటి జబ్బులు వస్తుంటాయి, హిప్ రీప్లేస్మెంట్ పడుతుంటుంది. చక్కగా నడిచే వాళ్ళు కుంటాల్సిన సిచ్యువేషన్ వస్తుంటుంది. అలాంటిది చిన్న పిల్లల మీద ఎంత ఎఫెక్ట్ ఉంటుందో చూసుకోండి, 4 ఏళ్ల పసిపాప మీద. బట్ ఇంగ్లీష్ మెడిసిన్లో ఏంటి సొల్యూషన్? నథింగ్ బట్ స్టెరాయిడ్. సో జూన్ నెలలో నేను మీకు స్క్రీన్ మీద ఇది డిస్ప్లే చేస్తాను చూడండి, ఈ రిపోర్టు. 6th June నాడు యూరిన్ ప్రోటీన్ చూడండి 107 ఉంది. 107 అంటే ఇక్కడ రేంజ్ చూస్తే 1 to 14, 107 ఉంది. అంటే ఎంత హై ఉందో చూసుకోండి. అలాంటిది ఇక్కడికి వచ్చే ట్రీట్మెంట్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ మంత్ 27th July రిపోర్ట్ చూడండి, యూరిన్ ప్రోటీన్ 5 ఉంది. సో చాలా తగ్గాక ఏదైతే స్టెరాయిడ్ తీసుకుంటున్నారో ఓమ్నా కార్టిల్, అది 30 mg తీసుకునేవారు ఇక్కడికి వచ్చినప్పుడు. అది అలా తగ్గించుకుంటూ ఇప్పుడు 2.5 డోసేజ్లో ఉన్నది. 2.5 డోసేజ్లో ఓమ్నా కార్టిల్ స్టెరాయిడ్స్ తీసుకుంటూ ఇప్పుడు యూరిన్ ప్రోటీన్ చూడండి, 15th November 2024 మీకు 4 ఉంది. 1 to 14 ఏజ్లో 4 ఉంది. అంటే మీకు కంప్లీట్లీ నార్మల్గా ఉంది యూరిన్ ప్రోటీన్. అసలు ఎక్కడైతే హై అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ లీకేజ్ ఉండేదో అది ఇప్పుడు మొత్తం తగ్గిపోయింది. ఇప్పుడు ఓమ్నా కార్టిల్ 2.5 డోసేజ్లో ఉన్నారు. ఇది కూడా మానేయబోతున్నాం. ఇది వింటర్ కాబట్టి వింటర్లోనే వింటర్ సీజన్లో కొంచెం ఫ్లేరప్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి January 15th వరకు తీసుకుని ఓమ్నా కార్టిల్ 2.5 mg
జనవరి 15 నుంచి ఆపేయబోతున్నాం అనమాట. ఈ పాప 4 ఇయర్స్ వయసున్నా కూడా వాళ్ళ మదర్ రవివిడే డైట్ చేయించేది. నేను సాధారణంగా ఇంత చిన్న వయసు ఉన్న పిల్లలకి ట్రీట్మెంట్ ఇవ్వను. కానీ ఈ పాప విషయంలో చాలా ప్రాణాంతకమైన వ్యాధి, చాలా సీరియస్‌గా ఉందని చెప్పి ఇంక తప్పక ఇవ్వాల్సొచ్చింది. బట్ స్టిల్ నేను ఫాలో అవుతది అనుకోలేదు. బట్ స్టిల్ వాళ్ళు ఫాలో అయ్యేరు. ఆ పాప ఇప్పుడు చాలా హెల్తీగా, ఆరోగ్యంగా ఉంది. నెక్స్ట్ ఈ స్టెరాయిడ్ డోసేజ్ కంప్లీట్‌లీ తగ్గించేసి ఆ పాపని చాలా హెల్తీగా, చాలా బాగా ఎదిగేలా చేయడం అనేది నెక్స్ట్ టార్గెట్. సో అదే అండి. సో మీ ఒపీనియన్ చెప్పండి. మీరు అప్పుడు జూన్ నెలలో ఇలాంటి సిట్యుయేషన్ ఉన్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? అసలు అప్పుడు లిటరల్‌గా నాకు అసలు ఏం జరుగుతుందో తెలీదు సార్. అసలు మా పాప ఆ కండిషన్ చూసి అసలు సర్వైవ్ అవుతదా? అసలు అదే థాట్ ఉండేది సార్. మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు నాకు చాలా భరోసా ఇచ్చారు. అసలు ఆ డైట్ చెప్పడం గానీ, అది మేము ఫాలో అవ్వగలిగాం సార్. ఆ తర్వాత ఈ జూన్ నుంచి ఇప్పుడు డిసెంబర్ సార్. ఇన్ని మంత్స్‌లో కూడా ఒక్కసారి కూడా రిలాప్స్ అవ్వలేదు సార్. ఆ 40 ఎంజీ నుంచి 2.5 ఎంజీ అంటే అసలు నాకు డాక్టర్సే ఒక రకంగా ఆశ్చర్యపోయారు అనిపించింది సార్ నాకు పర్సనల్‌గా. అసలు నేనైతే నిజంగా సార్ మర్చిపోలేను. దీని నుంచి ఇంకా పూర్తిగా బయటపడేస్తారని నేనైతే అనుకుంటున్నాను సార్. డెఫినెట్లీ అండి. పూర్తిగా బయటపడతది. యాక్చువల్లీ ఆ అమ్మాయి 40 ఎంజీ ఓమ్నాకటిల్ డోసేజ్ దాకా వెళ్ళడం జరిగింది. 40 ఎంజీ అనేది పెద్దవాళ్ళకే కొంచెం చాలా హై డోసెస్. అలాంటిది ఆ చిన్న పాపకి 40 ఎంజీ డోసెస్ దాకా వెళ్ళి ఇప్పుడు 2.5కి రావడం అంటే నిజంగా చాలా మిరాకిల్. నిజంగా డాక్టర్స్ కూడా ఆశ్చర్యపోయారు. అంటే డాక్టర్స్‌కి ఇలా చెప్పలేదు. ఒక న్యూట్రిషనిస్ట్‌ని కాంటాక్ట్ చేసాము. ఆయన డైట్ ఫాలో అవుతున్నామని. వాళ్ళకి మీరు చెప్పండి, మీకు ఏమనిపించింది యాక్చువల్లీ? అదే సార్. డాక్టర్ గారితో, ఇంగ్లీష్ డాక్టర్ గారితో కూడా మేము అనలేదు సార్. ఈ డైట్ వాడుతున్నాం అనలేదు. ఎందుకంటే వాళ్ళు ఇదంతా చెప్పినా కూడా వాళ్ళు అన్నీ తినాలి, మనకి రీజన్ ఏమో అడిగినా కూడా వాళ్ళు ఏమంటారు, దెర్ ఈస్ నో రీజన్, జస్ట్ యూ కెన్ సీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ ఇస్ బాబా, దేవుడు నమ్మాలి, స్టే పాజిటివ్. ఏమి మీకు ఈ ప్రెట్రిసోన్, ఈ ఓమ్నాకార్టిల్ వల్ల మీకు ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అదే చెప్తున్నారు. మరి రీజన్ ఏంటి సార్? మేము చాలా హైజీనిక్గా వండుతున్నాము, పాపకు సపరేట్గా చేస్తున్నాము, అయినా ఎందుకు ఇది రిలాక్స్ అవుతుంది అంటే రీజన్ లేదు. ఇదే కాదు, చాలామంది మీరు చూశారుగా, అందరికి ఇదే మెడిసిన్. అది తగ్గిపోతుంది ఒక ఏజ్ 10-12 ఇయర్స్ 15 ఇయర్స్ వచ్చిన తర్వాత తగ్గిపోతుంది. అందులో అబ్బాయిల కన్నా అమ్మాయిలకి తొందరగా తగ్గిపోతుంది అని అదే చెప్తున్నారు తప్ప రీజన్ చెప్పట్లేదు సార్. బట్ ఏంటంటే మా వైఫ్ ఏంటంటే దీనికి సొల్యూషన్ దొరుకుతుంది, ఎప్పటికైనా దొరుకుతుంది అని చెప్పి ఇట్లా యూట్యూబ్లో చూస్తుంటే మీరు చూసింది సార్. యాజ్ ఎ ఫాదర్గా నాకు కూడా ఉంటుంది సార్. తను రోజు మెడిసిన్స్ వేసుకుంటుంది, అందరితో పాటు స్కూల్కి వెళ్ళాలని ఏదైనా కొద్దిగా. సో మీ దగ్గరికి వచ్చాము. మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు చెప్పారు డైట్. మీరు ఏమన్నారంటే చిన్నపిల్లలకి మేము ఇంత మటుకు చేయలేదు, పెద్దవాళ్ళ దగ్గరే చూసాము, చిన్నపిల్లలు చేయలేదు అన్నారు. కానీ అయినా సరే చూడండి సార్ అంటే మీరు చెప్పారు, డైట్ చెప్పారు, దీంతోపాటు సప్లిమెంట్స్ కూడా అన్నారు. కానీ మేము సప్లిమెంట్స్ తీసుకోలేదు సార్. ఫస్ట్ టైం మీరు ఏమన్నారంటే, ఫస్ట్ టైం మనము రిలాక్స్ కాకుండా ఈ డైట్ చూడండి, టెస్ట్ చేయించుకొని మనం ఒకసారి రండి, రాకపోయింది అనుకోండి ఓకే సక్సెస్, మనం తర్వాత చెప్తా అన్నారు. అలానే మీరు చెప్పినట్టుగా తను కూడా చాలా డైట్ సేమ్ మీరు చెప్పిన డైట్ చాలా ఫాలో అయింది సార్. అయిన తర్వాత నుంచి ఒక 3 టైమ్స్ మేము వెళ్ళాము డాక్టర్ గారు, ఇంగ్లీష్ డాక్టర్ గారి దగ్గరికి. ఎన్నిసార్లు రమ్మంటే అన్నిసార్లు వెళ్ళినప్పుడల్లా టెస్ట్ చేయించుకొని వెళ్ళాం. అసలుకి మాకే ఆశ్చర్యం వేసింది. ఆయన కూడా చూశాడు, ఓకే వెరీ గుడ్ ఫైన్ అన్నారు. లాస్ట్ మంత్ వెళ్ళినప్పుడు అయితే ఈసారి వచ్చినప్పుడు మానేద్దాం అంటే అన్నారు. అంటే అక్కడ 2 డాక్టర్స్ ఉంటారు సార్. మెయిన్ డాక్టర్ ఉంటారు, ఇంకో డాక్టర్ ఉంటారు. పోయినసారి వెళ్ళినప్పుడు ఆ మెయిన్ డాక్టర్ అవైలబుల్ లేక వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఆయన ఆపేద్దాం అన్నారు. సో ఈసారి వెళ్ళినప్పుడు మెయిన్ డాక్టర్ ఉండేసరికి 2.5 ఉంచుదాంలేండి, కావాలంటే ఇంకో ట్యాబ్లెట్ని ఆఫ్ చేద్దాం, 2.5 ఉంచుతాము, అది కూడా నేను చెప్తాలేండి అన్నారు సార్. మళ్ళీ ఫిబ్రవరికో మార్చికో రమ్మన్నారు. వచ్చినప్పుడు మళ్ళీ టెస్ట్ చేయించుకొని రమ్మన్నారు సార్. అది సార్ ఇప్పుడు మేము మీ దగ్గర రావడానికి కూడా కారణం, మీ దగ్గరకు వచ్చేసి మీకు చెప్పి మా ఫీలింగ్ చెప్పుకొని మేము హ్యాపీగా ఉన్నాం అని చెప్పేసి మేము అలానే అక్కడ వెళ్ళినప్పుడు చెప్పాను సార్. చాలా మందికి మా కనపడలో ఉన్న టైంలో ఒక 2-3 చెప్పటం, ఇలా తినొద్దండి, ఇది తినండి, పిల్లలకి అవన్నీ పెట్టవాకండి అని చెప్పాం. వాళ్ళు ఇంటనో ఓకే అంటే మనం హెల్ప్ చేయాలి కదా సార్ వాళ్ళకి. ఎందుకంటే మనం అలా చెప్పాం. మాకెవరు ఫోన్లో చేసి చెప్పిన వాళ్ళకి కూడా ఇలా చెప్తున్నాం, ఇలా పెట్టకూడదు అని. మీకు కూడా 2-3 చెప్పింది సార్, చాలా మందికి చెప్పింది ఇట్లా. అది సార్ చాలా హ్యాపీగా ఉన్నామండి. అలా
చాలా చాలా అంటే మనకి పిల్లలే ముఖ్యంగా సార్, మనకి ఇంకా వేరేది ఏముంది సార్? అదే వాళ్ళు అనుకుంటున్నాను హ్యాపీగా actually. ఉంటేనే మనం పిల్లలు హ్యాపీగా ఉంటేనే మన మనం హ్యాపీగా ఉంటాం. అనారోగ్యంగా ఉంటే మనకి అసలు మనసులో మనం ఎంత ఉండదు. వర్క్ చేసినా కూడా ప్రశాంతంగా ఉంటుంది సార్. వాళ్ళు మెసేజ్ చేసుకుంటే మనకి అదో బాధగా ఉంటుంది సార్. అవును, exactly. కొద్దిగా డైట్ విషయాలు ఏంటంటే మనకు అనిపిస్తుంది, కానీ మనం హెల్తీ డైట్ పెడుతున్నాం కాబట్టి చాలే వచ్చే అన్నట్టుగా అనిపిస్తుంది. అది సార్. ఓకే. నైస్ అండి. సో అదే అండి. సో బేసికల్గా ఏంటంటే ఇంగ్లీష్ డాక్టర్స్ వాళ్ళు ఏంటంటే స్టెరాయిడ్ డోసేజ్ పెంచుకుంటూ వెళ్ళిపోయేది. ఎంత పెంచుకుంటున్నా అది రిలాప్స్ అవుతూనే ఉండేది. సో అక్కడ 40 mg దాకా వెళ్ళలేదు. మళ్ళీ రిలాప్స్ అయితే ఇంకా పెంచుకుంటూ వెళ్ళేవారు. సో మళ్ళీ వాళ్ళు చెప్పడం చూసారా, 12 ఏళ్ళ దాకా ఇలాగే ఉంటుంది అంటే 12 ఏళ్ళ దాకా స్టెరాయిడ్ వాడించి ప్లాన్లో ఉన్నదన్నమాట వాళ్ళు. స్టెరాయిడ్ వాడితే బోన్ గ్రోత్ అనేది ఉండదు. చిన్నపిల్లల్లో స్టెరాయిడ్స్ కానీ ఈ ఇమ్యూన్ సప్రెసెంట్స్ కానీ ఇలాంటివి వాడడం చాలా చాలా డేంజరస్ అండి. ఎనీ ఆటో ఇమ్యూన్ కండిషన్ ఉన్నప్పుడు దానికి వాడే మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా చాలా చాలా డేంజరస్ అండి. ఇది ఆ పిల్లల గ్రోత్ని ఆపేస్తాయి. సో గ్రోత్ అంటే మీరు ఓన్లీ ఫిజికల్ గ్రోత్ అనుకుంటున్నారేమో, ఈవెన్ యూనో కాగ్నిటివ్ స్కిల్స్ పెరగవు. శారీరకంగా మానసికంగా ఎదగదు యాక్చువల్లీ ఇలాంటి మెడిసిన్స్ వాడుతున్నప్పుడు. అందుకనే మనం ఫుడ్ని మెడిసిన్ కింద వాడగలిగితే మనం ఇంకా వేరే మెడిసిన్ వాడాల్సిన అవసరం ఉండదండి. ఇక్కడ మేము చేస్తున్నది అదే, ఫుడ్నే మెడిసిన్ కింద వాడుతున్నాం. అదే అండి, ఆ విషయాన్ని గ్రహించండి. సో ఏదన్నా సరే హెల్త్ ఇష్యూ ఉంటే, ఎస్పెషల్లీ ఏమైనా ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉంటే స్టెరాయిడ్స్ లాంటివి తీసుకుంటూ మీ హెల్త్ని ఇంకా ఇంకా పాడు చేసుకుంటండి. మీరు సరైన డైట్ తీసుకుంటే ఎలాంటి జబ్బునన్నా మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. రేపు వర్క్షాప్ ఈవెంట్లో కలుద్దాం. Until then, catch you later. Bye.